పురుషుడి యొక్క జీవితం ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసా అండి? భార్య మీద ఆధారపడుతుంది. ఆయన ఒక మంచి పని చేద్దాము అని అనుకున్నాడు అనుకోండి, భార్య కలిసి రావాలి. మీకు ఎందుకండి, మీ వెనకాతలు నేనున్నాను, మీరు వెళ్ళండి ఆ పదంలో, నేను మీకు తోడుగా ఉంటాను, మీకు బాసటగా ఉంటానని భార్య నిలబడింది అనుకోండి, పురుషుడు చెయ్యగలడు. పురుషుడు ఒక మంచి పని చేద్దాం అనుకుంటే ఎందుకు ఇవన్నీ మీరు మీ చారస్తాలును అందనుకోండి, భార్య ఆయన ఏం చేయగలడు? ఆయన ఏం చేయలేడు. ఆయన ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అంటే వెనక భార్య సహకారం ఉండాలి. ధైర్యంతో ఒక దీక్షా స్వీకారం ఎప్పుడు చేయగలడు? నేను దీక్షా స్వీకారం చేస్తే నా భార్య నైవేద్యాన్ని అందిస్తుంది ఓ నమ్మకం ఉండాలి. నేను ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటే, ఓన్లీ ఆయన దీక్షలో ఉన్నంతకాలం మనం ఆయనకి ఏం పనులు చెప్పద్దు, అవసరమైతే మనం తెచ్చుకుందాం కూర తప్ప ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు, ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా మీకు టైం ఉందా అని చెప్దాం తప్ప లేకపోతే చెప్పద్దు. ఇన్ని రకాలుగా నీడలా కలిసి రావాలి భార్య. కలిసి వస్తే కదండి పురుషుడు ఏమైనా చేసేది, లేకపోతే పురుషుడు ఏం చేస్తాడు నా బుర్ర. కాబట్టి మంచి భార్య పురుషుడికి రావాలి. ఆ భార్య మంచి భార్య అవడం అంటే ఏమిటి? ధర్మమునందు పురుషుణ్ణి నడిపించేదై ఉండాలి. అందుకే యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆడపిల్లకి పెళ్లి సంబంధం చూస్తే రుక్మిణీ కళ్యాణం చదివించాలి. మగపిల్లవాడికి సంబంధాలు చూసే ముందు మగపిల్లవాడితో ప్రతిరోజు ఈ శ్లోకం అమ్మవారి దగ్గర చెప్పరా అని చెప్పాలి తండ్రి. సంబంధాలు చూడటం మొదలు పెడతాను అనగా కనీసంలో ఒక మండలం కాలం ముందు పెట్టి ఒక 40 రోజుల పైచిలుకు రోజు ఈ శ్లోకం చదువని తర్వాత సంబంధం చూడాలి పిల్లాడికి. ఆ శ్లోకం ఎక్కడదో తెలుసా అండి? అర్గళాస్తోత్రం అని అందులో దేవీ సప్తశతిలో మార్కండేయ మహర్షి చెప్పారు. అంత గొప్ప శ్లోకం. అది కేవలం మగపిల్లలకి మంచి భార్య రావడానికి, వెళ్ళిన పిల్ల మంచి భార్యగా భర్త వెంట నడవడానికి అది మహామంత్రమై పనిచేస్తుంది. అందుకే ఏమడుగుతారంటే అందులో పత్నీం మనోరమాం దేహి మనోవృత్త అనుసారిణీం తారిణీం దుర్గా సంసార సాగరస్య కులోద్భవాం అని అడుగుతాడు రోజు. శ్లోకం చిన్నది. పత్నీం మనోరమాం దేహి, అమ్మ దేహి నాకి ఎటువంటిదై ఉండాలి? మనోరమా, నా మనస్సుని రమింపచేసేది అవ్వాలి, నాకు సుఖస్థానం కావాలి, విశ్రాంతి స్థానం కావాలి. మనోవృత్తానుసారిణీం, నేను ఏం చేద్దామనుకుంటానో దాన్ని గుర్తెరిగి నన్ను అనుసరించే భార్య కావాలి. తారిణీం దుర్గా సంసార సాగరస్య, సంసార సాగరాన్ని దాటించడంలో నాకు చేయూత అయినటువంటి భార్య కావాలి. కులోద్భవాం, నా వంశము వర్ధిల్లేటట్టుగా 10 మంది బిడ్డల్ని కనేటటువంటిది, సంతానము నశించడం వల్ల ఏడవవలసిన అవసరం లేనిది అయి ఉండాలి. కాబట్టి అమ్మ నాకు అటువంటి భార్యని అని మగవాడు అమ్మవారిని స్తోత్రం చేస్తే అటువంటి భార్య వస్తుంది.